అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క రూ. 4,000, రూ. 6,000 మనకి రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగేది కదా! రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను పెంచి అందిస్తామని చెప్పేసి. సో, ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్‌లు ఎప్పుడు పెంచి అందించబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే రూ. 2,000 తీసుకుంటున్నారో వారికి, రూ. 3 తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ రూ. 2,000 తీసుకుంటున్న వారికి అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 4,016 వరకు అందించబోతుందండి. రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,016 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించేందుకు సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా విడుదల చేయబోతుందండి. అయితే ఈసారి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా పెంచబోతుందండి. ఇప్పటికి ఈ యొక్క పథకం అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వస్తుందనమాట. సో, ఎట్టకేలకి ఈ యొక్క పథకం సంబంధించి కానీ అమల్లోకి అయితే రాబోతుందండి. రేపుల్లోకి దీనిపై కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.